నమస్కారం అండి. నమస్కారం. విజయభాస్కర్ గారు థ్యాంక్ యూ. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కుటుంబ కథా చిత్రాలు, ఎస్పెషల్లీ హెల్దీ కామెడీకి ఈ జనరేషన్లో లెక్కబడ్డ దర్శకులు ఉంటే అందులో అగ్రశ్రేణిలో మీరు ఉంటారు. అలాంటి మీరు సీతారాం శాస్త్రి గారి సాహితీ ప్రస్థానానికి సంబంధించిన నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే సిరివెన్నెల గారితో మీకున్న అనుబంధం చాలా గొప్పది. దాదాపు ప్రతి సినిమాలోనూ ఆయన చేత చాలా పాటలు రాయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్నయ్యకి నమస్కారం. 1990 ప్రార్థన సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు నన్ను ఇట్లా సాంగ్స్కి లిరిక్స్ ఎవరంటే అప్పుడు ఎవరెవరు ఉన్నారు. నాకు బేసిక్గా సిరివెన్నెల అండ్ శివ రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్కి ఈయన రాసిన పాటలు విని నాకు ఎవరో తెలియదు అన్నయ్య అప్పటికి. నేను ఇట్లా అడిగా ఒకసారి, ఆయన అయితే బాగుంటుంది ఒకసారి నన్ను తీసుకెళ్ళనని. చెన్నైలో వడపళని సాక్షంగారావు గారి ఇంటి కింద అన్నయ్య వాళ్ళు ఉండి అక్కడికి నన్ను ఫస్ట్ తీసుకెళ్ళారు ప్రొడక్షన్. ఏ ఇయర్లో సార్ ఇది? 1990. 1990. ఓకే. అంటే 91లో నా సినిమా రిలీజ్ అయింది. 90లో సాంగ్స్ కూర్చున్నాం. ఫస్ట్ మీటింగ్లోనే ఒక 5 నిమిషాలు మీటింగ్ అనుకున్నది ఒక ½ అన్ అవర్. అంటే వీ బాండెడ్ ఇన్స్టెంట్లీ. తర్వాత మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నాం. ఏదో నట్టింటాను మెట్టిందో ఒక మధు కదా, అది మొట్టమొదటి పాట మీరు రాయించుకున్నది? మొట్టమొదటి